మోనాలిసా ₹100 రుద్రాక్ష మాలలు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లు విలువ చేసే కారులో తిరిగేంత స్థాయికి మాత్రం తను చేరుకుంది. ఇదంతా కూడా సోషల్ మీడియా మహిమ అనుకోవచ్చు. ఓవర్ నైట్ సెలబ్రిటీగా మారిపోయింది మోనాలిసా. అయితే మహాకుంభమేళాలో అంటే 124 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాలో తను మాత్రం ఒక రుద్రాక్ష మాలలు కానీ కొన్ని మాలలు అమ్ముకుంటూ కనిపించింది. తన అమాయకమైనటువంటి చూపు కానీ అమాయకమైన నవ్వు కానీ తనకున్నటువంటి అందం కానీ అందరినీ కూడా ఆకట్టుకుంది. ఇక తను మాలలు అమ్ముకుంటున్నప్పుడు ఎవరో ఒకరు తన ఫోటోని క్లిక్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. అంతే, ఇంకా ఆ ఫోటో మాత్రం ఓవర్ నైట్ సెలబ్రిటీని చేసింది మోనాలిసాని. ఆ ఫోటో విపరీతంగా అందరినీ కూడా ఆకట్టుకుంది. అందరూ కూడా ఆ ఫోటోని షేర్ చేశారు. అందరూ కూడా దాని గురించే మాట్లాడుకున్నారు. ఆ కుంభమేళాకు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మోనాలిసాని ఫోటోలు తీయడం, వీడియోలు తీయడం, ఆ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, అవి మిలియన్ల కొద్ది వ్యూస్ సాధించడం. సో ఈ విధంగా చూసుకుంటే మోనాలిసా మాత్రం ఓవర్ నైట్ అంటే బాలీవుడ్ స్టార్గానే మారిపోయింది. సో ఆ తర్వాత ఈ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ కూడా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కంట్లో పడడం, వాళ్ళందరూ కూడా మోనాలిసా గారిని అప్రోచ్ అవ్వడం, ఇదంతా కూడా జరిగిపోయింది. కాకపోతే మోనాలిసా ఎంతో తెలివిగా వ్యవహరించి అందరికీ ఓకే చెప్పకుండా ఏ డైరెక్టర్తోని పని చేస్తే ముందుకెళ్తాము, ఏ డైరెక్టర్తోని పని చేస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పేసి తను ఎంతో చాకచక్యంగా ఒక డైరెక్టర్ని ఎన్నుకొని తనతో పాటు వర్క్ చేయడం జరుగుతుంది. అయితే రీసెంట్గానే సాద్గి అనే ఒక మ్యూజిక్ ఆల్బంలో కూడా నటించింది. అది కూడా రీసెంట్గా రిలీజ్ అయింది. మంచి టాక్ని సొంతం చేసుకుంది. మిలియన్స్ కొద్ది వ్యూస్ కూడా ఆ సాంగ్కి కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా సరోజ్ మిశ్రా డైరెక్టర్ గారు కూడా మోనాలిసాకి తన చిత్రంలో నటించే అవకాశం కూడా ఇచ్చారు. డైరీస్ ఆఫ్ మణిపూర్ అనే ఒక సినిమాకి సంబంధించి ఒక సోల్జర్ కుమార్తెగా మోనాలిసా ఆ సినిమాలో నటించబోతుంది. అయితే ఆ నటనకు గాను ఆ క్యారెక్టర్ గాను మోనాలిసాకి మాత్రం ₹24 లక్షలు ఇస్తున్నామని కూడా అఫీషియల్గానే చెప్పేశారు. అయితే ఇదంతా కూడా పక్కన పెడితే రీసెంట్గా మోనాలిసా మాత్రం ఒక ఖరీదైన కారులో వెళ్తున్నట్టు కనిపించింది. ఆ కారు ధర అక్షరాల ₹1,00,00,000 విలువ చేసే కారులో అండ్ మోనాలిసా తిరుగుతుందంటే మరి తన రేంజ్ ఇప్పుడు ఏ లెవెల్కి పెరిగిపోయింది అని అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఓవరాల్గా సోషల్ మీడియాని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే మనం చేరాలనుకున్న గమ్యాలని ఖచ్చితంగా చేరుతాం. అదేవిధంగా కొంతమంది అనుకోకుండా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా వాళ్ళకే అర్థం కాదు. సో అలాంటి తోవలోనే మోనాలిసా ఎవరో ఒకరు చిన్న ఫోటో తీసి వదిలినంత మాత్రాన ఇప్పుడు మాత్రం ₹100 రుద్రాక్షలు అమ్ముకునే స్థాయి నుంచి కోట్లు విలువ చేసే కారులో తిరిగేంత స్థాయికి మాత్రం మోనాలిసా చేరుకుంది. సో మొత్తానికి ఇలాంటివి చాలా అద్దుగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ తన అందం కావచ్చు, అదేవిధంగా అమాయకమైన చూపు కావచ్చు, అందరినీ ఆకట్టుకున్న విధానం కావచ్చు. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ తన గురించే సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు.